ల్యాండ్ క్లినిక్ ఛానల్కి స్వాగతం. మిత్రులారా, మన ల్యాండ్ క్లినిక్ వ్యూవర్స్లో కొంతమంది ఫ్రీ హోల్డ్ జరిగిన భూముల గురించి లేటెస్ట్ అప్డేట్ ఏమైనా ఉంటే తెలియచేయండి అని చెప్పి అడుగుతున్నారు. మెసేజ్ల రూపంలో కూడా కోరుతున్నారు. దానిపై అప్డేట్ గురించి నేడు తెలుసుకుందాం. అదేవిధంగా గ్రామ సచివాలయాలకు ఉన్న రిజిస్ట్రేషన్ అధికారాలపై ప్రభుత్వం లేటెస్ట్గా ఇచ్చిన సర్క్యులర్, ఆ ప్రభుత్వ ఆదేశాల గురించి కూడా నేడు తెలుసుకుందాం. మిత్రులారా, గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్న విధంగా రాష్ట్ర ప్రభుత్వము అన్ని జిల్లా కలెక్టర్లకు, రెవెన్యూ అధికారులకు ఫ్రీ హోల్డ్ చేసిన భూములను రీవెరిఫై చేయమని ఆదేశించడం జరిగింది. ఆ ప్రక్రియపై అన్ని జిల్లా కలెక్టర్లతోనూ నిరంతరం పర్యవేక్షణ చేస్తూ దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా అన్ని జిల్లాలకు ఒక ప్రొఫార్మాను కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. అది జిల్లా కలెక్టర్లకు, అక్కడి నుంచి రెవెన్యూ డివిజనల్ అధికారులకు, వారి దగ్గర నుంచి తహసీల్దార్లకు, తహసీల్దారుల దగ్గర నుంచి గ్రామ రెవెన్యూ అధికారులకు అది చేరుకుని ఆ వెరిఫికేషన్ ప్రక్రియ చురుగ్గా జరుగుతుంది. ఆ వెరిఫికేషన్ ప్రక్రియలో అంటే రీవెరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్స్ మేడ్ ఫ్రీ హోల్డ్ ఏవైతే గత ప్రభుత్వం చేసిందో ఆ మొత్తం విస్తీర్ణాన్ని కూడా అన్ని గ్రామాలలో, అన్ని మండలాలలో గ్రామ రెవెన్యూ అధికారులు అట్లాగే తహసీల్దారులు వెరిఫికేషన్ ఇప్పటికే మొదలుపెట్టడం జరిగింది. జిల్లాల వారీగా ఎంత వెరిఫికేషన్ చేశారన్న డేటాని రాష్ట్ర ప్రభుత్వము జిల్లా కలెక్టర్ల నుండి సేకరిస్తుంది. ముఖ్యంగా టోటల్ ఎక్స్టెంట్ మేడ్ ఫ్రీ హోల్డ్ మొత్తము ఆ యొక్క గ్రామంలో, ఆ యొక్క మండలంలో లేదంటే ఆ జిల్లాలో ఎంత విస్తీర్ణం ఫ్రీ హోల్డ్ చేయడం జరిగింది, ఆ చేసిన విస్తీర్ణంలో ఇన్ అకార్డెన్స్ విత్ లా చట్టానికి అనుగుణంగా ఎంతవరకు ఫ్రీ హోల్డ్ చేయడం జరిగింది, నాట్ ఇన్ అకార్డెన్స్ విత్ లా ఆ మొత్తం విస్తీర్ణంలో చట్టానికి అనుకూలంగా లేకుండా తప్పుడుగా చేసిన ఫ్రీ హోల్డ్ విస్తీర్ణం ఎంత, ఇంకా వెరిఫై చేయాల్సింది ఎంత అన్నది తేల్చాల్సిన అవసరం ఉంది. దీని నుంచి రిజిస్టర్డ్ ట్రాన్సాక్షన్స్, ఈ ఫ్రీ హోల్డ్ జరిగిన భూములలో రిజిస్ట్రేషన్ శాఖలో ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయన్న వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఆ రిజిస్ట్రేషన్లో కూడా ఎంతవరకు చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్లు చేశారు, ఎంత విస్తీర్ణము, అదేవిధంగా చట్ట వ్యతిరేకంగా జరిగిన రిజిస్ట్రేషన్లన్నీ ఎంత విస్తీర్ణం అన్నది కూడా తేలుస్తున్నారు. అంత మాత్రమే కాకుండా 22A పరిధి నుంచి తొలగించిన కేసులన్నీ ఎంత విస్తీర్ణము, ఆ కేసులలో అకార్డెన్స్ టు లా చట్ట ప్రకారం జరిగిన 22A తొలగింపులు ఎన్ని, చట్టానికి వ్యతిరేకంగా లేదంట తప్పుడుగా జరిగిన తొలగింపులు ఎన్ని, ఇంకా ఎన్ని వెరిఫై చేయాలి అన్నది కూడా తహసీల్దార్లు వేగంగా చేయడం జరుగుతుంది. అయితే ఈ ప్రక్రియలో గ్రామ రెవెన్యూ అధికారులు చాలా కీలకమైన పాత్ర పోషించడము ఇక్కడ మనమంతా గమనించాల్సిన అవసరము. ఈ ప్రక్రియ మొత్తాన్ని కూడా నెలాఖరికి పూర్తి చేయమని చెప్పి ప్రభుత్వము జిల్లా కలెక్టర్లని కోరుతున్నది. ఈ రీవెరిఫికేషన్లో ఫ్రీ హోల్డ్ కొంత సక్రమంగా జరగలేదన్నట్టుగా, కొంత అక్రమంగా జరిగినట్లుగా గ్రామ రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లు తేలుస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఈ గుర్తింపులో గ్రామ రెవెన్యూ అధికారులు ముఖ్యంగా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ వెరిఫికేషన్ కరెక్ట్గా జరిగినట్లయితే, అంతా సవ్యంగా ఉన్నట్లయితే పర్వాలేదు. లేకపోయినట్లయితే కొంతమంది సామాన్య రైతులకు ఇబ్బందులు కలిగే అవకాశాలు లేకపోలేదు. ఈ వెరిఫికేషన్ ప్రభుత్వం అనుకున్నట్టుగా అధికారులందరూ స్వయంగా పరిశీలించినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. లేనట్టయితే కొన్ని ఇబ్బందులు రావడానికి అవకాశం ఉన్నది. ముఖ్యంగా గ్రామ రెవెన్యూ అధికారులకు పూర్తిగా వదిలిపెట్టినట్టయితే సామాన్యులు కొంతవరకు ఇబ్బందులు పడే అవకాశం ఉన్నదా అని చెప్పి గ్రామ స్థాయిలో ముఖ్యంగా ఫీడ్బ్యాక్ కనిపిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఈ వెరిఫికేషన్ పూర్తయి ఫ్రీ హోల్డ్ అయిన భూములలో ఎంతవరకు చట్ట ప్రకారం జరిగింది, ఎంతవరకు చట్ట విరుద్ధంగా జరిగింది, ఎన్ని తప్పుడు రిజిస్ట్రేషన్లు జరిగాయి అన్నది తేలడానికి అవకాశం ఉంది. ఇదంతా వెరిఫికేషన్ యొక్క క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అధికారులందరూ కూడా స్వయంగా వెరిఫై చేసినట్టయితే ఫలితం ఒక రకంగా ఉంటుంది.
గ్రామ స్థాయిలో ఉన్న అధికారులకు వదిలిపెట్టినట్టయితే అది మరొక రకంగా ఉంటుంది. కాబట్టి ఈ క్వాలిటీ ఆఫ్ వెరిఫికేషన్ బట్టి ప్రభుత్వం అనుకున్నట్టుగా ఈ వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతున్నదా లేదా అన్నది గమనించాల్సిన అవసరం ఉన్నది. మొత్తం ఫ్రీ హోల్డ్ విస్తీర్ణంలో ఖచ్చితంగా కొంత విస్తీర్ణం అయితే తిరిగి వెనక్కి వెళ్లే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అది ఎంత అన్నది త్వరలో తెలుసుకుందాం. ఇది ఇప్పుడు లేటెస్ట్ గా జరుగుతున్న ఫ్రీహోల్డ్ భూములకు సంబంధించిన వ్యవహారం. ఇక రెండవ అంశం గురించి మాట్లాడుకుందాం. గత ప్రభుత్వము గ్రామ సచివాలయాలలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలుగా మార్చుతూ అప్పుడు అధికారాలు జారీ చేసింది. పంచాయతీ సెక్రటరీలను సబ్ రిజిస్ట్రార్ గా మార్చి రిజిస్ట్రేషన్ అధికారాలను కట్టబెట్టడం జరిగింది. ఇప్పుడు దానికి ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది. లేటెస్ట్ గా ఇచ్చిన జీవో ప్రకారము సబ్ రిజిస్ట్రార్ అధికారాలు గ్రామ సెక్రటరీల నుంచి తొలగించడం జరిగింది. అలాగే ఆ సేవలు పూర్తిగా గ్రామ సచివాలయం నుంచి విరమించడం జరిగింది. అంటే గ్రామ సచివాలయాలలో రిజిస్ట్రేషన్ సేవలు ఇక ఉండవు. అలాగే గ్రామ పంచాయతీ సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో ఇక ముందు వారు సబ్ రిజిస్ట్రార్లు ఎంత మాత్రం కారు. ఇది గమనించాల్సిందిగా కోరుతున్నాము. మిత్రులారా, ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయండి. ఇక సెలవు.